మర్డర్ మిస్టరీ ఇన్ కుక్కర్. రంగారెడ్డి జిల్లా మీర్పేటలో దారుణం చోటు చేసుకుంది. గురుమూర్తి అనే వ్యక్తి వెంకటమాది అనే తన భార్యని దారుణం అంటే అతి దారుణంగా హత్య చేశాడు. ఎంతలా అంటే ఒక మనిషి ఇంతలా చంపుతాడా? మరి ఇంత దారుణం. ఒక మనిషికి మానవత్వం అనేది లేదా అనేంతలా. చంపిన ఆనవాళ్ళు ఏమీ లేకుండా ఉండడం కోసం మటన్ షాప్లో కొట్టే కత్తితో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఎముకల నుంచి మాంసాన్ని వేరు చేసి ఆ మాంసాన్ని కుక్కర్లో ఉడికించి ఎముకల్ని గ్రైండర్లో మిక్సీ చేసి ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక సంచిలో పెట్టేసేసి దగ్గరలో ఉన్న ఒక చెరువులో పడవేశాడు. వెంటనే మాధవ్ వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి, మీ అమ్మ ఇంట్లో గొడవపడి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది, ఇంతవరకు ఇంటికి రాలేదు అని చెప్పేసేసి ఆ వెంటనే వాళ్ళ అమ్మ నాన్నలు తీసుకొని స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేస్తాడు. కేసులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించిన పోలీసు అధికారులు ఇద్దరుగా ఇంట్లోకి వెళ్ళి ఒక్కరే తరచూ బయటకు రావటం, అది గురుమూర్తి కావటంతో పోలీసులకి ఇక్కడే ఒక అనుమానం అనేది మొదలైంది. ఎంత పెద్ద తెలివైనోడైనా ఏదో ఒక చిన్న చోట జరిగిపోతాడనేది మరొకసారి రుజువైంది. ఇంట్లో పరిశీలిస్తున్న పోలీసులకు గురుమూర్తి ఇంట్లో మాధవి యొక్క వెంట్రుక, మటన్ కొట్టే దొంగ దొరకటం కేసుకి కీలకాంశంగా మారింది. నలుసంత వెంట్రుకే ఆ కసాయిని కనిపెట్టేలా చేసింది. సూపర్ లైవ్ టెక్నాలజీ ద్వారా ఎఫ్ఎస్ఎల్ ఆఫీసర్స్ ఆ ఇంట్లో మాధవి యొక్క రక్త మరకలను గుర్తించారు. సాధారణ వ్యక్తులు కూడా కనిపించని ఆ మరకలు ఈ సూపర్ లైవ్ టెక్నాలజీ ద్వారా కనుక్కోవటం గమనార్హం. టెక్నాలజీ ముందు మన తెలివితేటలు ఎంత? కొన్ని కీలక ఆధారాలు, అంశాలు పరిశీలించిన పెద్దపట పోలీసులు గురుమూర్తిని, మాకు కొన్ని విషయాలు చాలా క్లియర్గా అర్థమైనాయి, అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మీరు మాకు ఎంత త్వరగా చెప్తే అంత మంచిది అని గురుమూర్తిని గట్టిగా ప్రశ్నించడంతో మర్డర్ తానే చేసినట్లు తాను ఒప్పుకుంటాడు. ఈ మర్డర్లో ఎటువంటి ఆధారాలు, ఎవిడెన్స్ లేకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేయడం కోసం గురుమూర్తి అనేక వెబ్ సిరీస్, కొన్ని సినిమాలు, కొన్ని మర్డర్ కేసు సంబంధించిన మూవీస్, డాక్యుమెంటరీస్ చూడటం జరిగింది. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఈ మర్డర్ కంటే ముందు ప్రాక్టీస్ కోసం తను ఒక కుక్కని ఇదే విధంగా చంపి ముక్కలుగా చేసి పొడిగా చేసి దాన్ని ఒక సంచిలో పెట్టేసేసి దగ్గరలో ఉన్న ఒక చెరువులో పడవేశాడు. ఫుల్ వీడియో కోసం కింద కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.